పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలి అని శృంగితీర్థంలో ఒంటి కాలిపై నిలబడి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ 60,000 సంవత్సరాల పాటు శివుడి కోసం కఠోర తపస్సు చేసింది. అక్కడికి పక్కనే ఉన్న నదిలో ఓ మొసలి పిల్లాడిని నోట్లో పెట్టుకుని నదిలోకి ఈడ్చుకెళ్లడంతో తనని రక్షించమంటూ ఆ పిల్లాడు గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలు విన్న పార్వతీదేవి పరుగు పరుగున నది ఒడ్డుకి చేరుకుని పిల్లాడిని విడిచిపెట్టమంటూ మొసలిని ప్రాధేయపడింది. శివుడి కోసం చేసిన తపస్సు ఫలితాన్ని తనకి దారపోస్తే పిల్లాడిని విడిచిపెడతానని మొసలి అనడంతో పార్వతీదేవి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సును మొసలికి దారపోసింది. తపస్సు ఫలితాన్ని తనకు ఎందుకు దారపోస్తున్నావని మొసలి పార్వతీదేవిని ప్రశ్నించింది. శివుడి కోసం మళ్లీ తపస్సు చేసి తాను అనుకున్నది సాధించగలనని, బిడ్డ ప్రాణం కంటే తనకి ఏది ఎక్కువ కాదని పార్వతీదేవి మొసలికి బదులిచ్చింది. అందుకు సంతోషించిన మొసలి రూపంలో ఉన్న శివుడు తన యథారూపాన్ని ధరించి పార్వతీదేవిని తన భార్యగా స్వీకరించాడు.